నా చంద్రబాబు నాయుడును వైసీపీ నాయకులు విమర్శిస్తున్నప్పటికీ కనీసం నోరు మెదపలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పల్లా శ్రీనివాసరావు వైసీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని రామ్ తెలిపారు. ఆదివారం ఉదయం హోటల్లో కాఫీ విత్ పల్లా శ్రీనివాసరావు, జై బివి రామ్ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవానికి తనపై పల్లా శ్రీనివాసరావు, అతని అనుచరులు చేస్తున్న ఆరోపణలపై ముఖాముఖి చర్చకు హోటల్ దశపల్ల వేదికగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. అయితే పల్లా శ్రీనివాసరావు గాని ఆయన అనుచరులు గాని కాఫీ విత్ పల్లా కార్యక్రమానికి హాజరు కాలేదు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిరీక్షించిన అనంతరం బివి రావ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై ఇష్టానుసారంగా విమర్శలు చేసిన గుడివాడ అమర్ అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోతే నీకు వచ్చిన నొప్పి ఏంటి అని పల్లా అనుచరులు తనను ప్రశ్నిస్తున్నారని, అంటే వైసీపీ అక్రమాలకు పల్లా కొమ్ము కాస్తున్నట్టు అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. కాబోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడటం కోసం, తెలుగు జాతి కాపాడటం కోసం తెలుగు శక్తి ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి, తెలుగు జాతికి ఆధారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని తొలగించాలని డిమాండ్ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు. ఈ పల్లా శ్రీనివాసరావు ఒక భూ కబ్జాదారుడు, ఎన్నో ఆరోపణలు రాజధాని ప్రజలు పీడిస్తుంటారు. ఇలాంటి వ్యక్తికి టీడీపీ రాష్ట్ర తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు ఈరోజు ఉదయం 11 గంటలకి కాఫీ విత్ పల్లా శ్రీనివాసరావు బై బివి రామ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. దసపల్లలో ఒక టైం 12 అయింది. అంటే గంట సేపు నిరీక్షించాం. కనీసం వాళ్ళ మనుషులు మేము వస్తామని చెప్పి ప్రగల్భాలపోయారు. ఇవాళ నన్ను కోబట్టి అంటాం కాదు, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మేము కెలికితే కొట్టి రకం కాదు, కెలుక్కుని మరి కొడతాం. గతంలో మనం చూసాం, ఏదైతే గుడివాడ అమర్నాథ్ సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడిని నానా రకాలుగా మాట్లాడితే ఈరోజు నువ్వు ఆయనతో కుమ్మక్కై ఆయన రద్దు చేస్తున్నావు. అలాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే కనీసం నువ్వు దానికి కూడా స్పందించట్లేదు. ఇటీవల రోజా గారు తిరుపతిలో వస్తారని చెప్పి మాట్లాడావు, పిరికి వాడి కింద పారిపోయావు. ఒక ప్రగల్భాలు పోతున్నావు తప్ప టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే నువ్వు పరువు తీస్తావు. వాళ్ళని ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నాం, ఈయన వల్ల టీడీపీకి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు చేసిన అవినీతి అక్రమాలు, భూ కబ్జా అంతైందా కాదు. ఇలాంటి వ్యక్తిని తొలగించాలని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తుంది. నేను చేస్తున్న యుద్ధం నా కోసం కాదు, తెలుగు జాతి కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులు ఆత్మకు నిలబెట్టడం కోసం నేను యుద్ధం చేస్తాను. ముఖ్యంగా మా చంద్రబాబుని వైసీపీ నాయకులు కించపరుస్తూ మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తికి కొవ్వొట్టుగా పనిచేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుషులు అడుగుతున్నారు, అమర్నాథ్ బిల్డింగ్ కొట్టకపోతే నీకు వచ్చేసినట్టు అంటున్నారు. మరి మా అధినాయకుడిని తిట్టినప్పుడు సిగ్గు లేదా పల్లా శ్రీనివాస వాళ్ళని కొమ్ముకేయటం అడుగుతున్నాను. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకో. ఏదో ఆయన నీకు ఏదో పదవి ఇచ్చారు కదా, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు కదా, ఒక కాన్వే వెహికల్ ఇచ్చారు కదా, నీ ఇష్టం ఎవరిస్తే మేము చూస్తూ ఊరుకోం. ప్రజల కోసం పంచి తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలు చెప్పిన పార్టీ ఇది. ఈ పార్టీని పూర్తిగా భ్రష్పట్టిస్తున్నాం. ఈ రోజు యుద్ధం చేస్తుంది నేను కేవలం నీలాంటి వాళ్ళని ఏరు పడటానికి, నీలాంటి కోబట్లను తరిగి కొట్టడం కోసం తెలుగుదేశం యుద్ధం చేస్తుంది. అంతలా ఒకటే పిలిపిస్తాను, ఎవరైనా సరే వైసీపీకి కొమ్ము కాస్తున్నట్టు నాకు తెలిస్తే మాత్రం ఎంతటోనైనా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఒక సైనికుడిగా దేశంలో సైనికుడు ఎలా కాస్తాడు, ఎండనక వాననక వర్షం వచ్చినా యుద్ధం చేస్తాడు. ఈ బివి రామ్ కూడా కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం, ఇలాంటి నీచుల్ని దైవంచి తరిగి కొట్టడం కోసం ఒకటే చెప్తాను. వీళ్ళందరికీ ఒకటే వార్నింగ్ ఇస్తాను, సెంటర్ అయినా, స్టేట్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, పవర్ అయినా, పొగరైనా, నేను రాను దొరికే వన్స్ ఐ ఎంటర్డ్ హిస్టరీ రిపీట్స్. అందువల్ల టీడీపీ కోమట్లందరికీ ఇదే మనం చేస్తాను.